కాళేశ్వరం నీళ్లే దిక్కు, హైదరాబాదు తాగునీటి అవసరాలకు, మూసి పునర్జీవానికి కూడా ఇవే. కాళేశ్వరం కూలిందన్న రేవంత్ రెడ్డినే నేడు ఈ పనులకు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీలు హైదరాబాద్కు తరలించేందుకు ప్రణాళికలు. 8,859 కోట్లతోటి పనులు చేస్తూ ఉన్నారు. ఈ పైసలన్నీ మళ్ళా కాళేశ్వరంలో భాగంగానే పెడతా ఉన్నారు. ఇవంతా కూడా కాళేశ్వరం మీదనే, దాని మీదనే నీళ్ళు తీసుకొచ్చుకోవడానికి. ఈ కూలైపోయింది, మొత్తం పనికి రాదని చెప్పారు. మనటి దాకా ప్రచారాలు చేసిరు. ఇక్కడ జరిగే కథ ఇది. ఇగో మరి ఇది కేసీఆర్ ఆనవాళ్ళు కదా, మల్లన్న సాగర్ కేసీఆర్ ఆనవాళ్ళు కదా. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, మొత్తం రూపుమాపేస్తా, ఎక్కడ కనపడకుండానే చేస్తా అని చెప్పారు కదా. మరి అదేంటిది ఆనవాళ్ళు కావా? సో కాబట్టి ప్రజలను ఎప్పుడు కూడా మాటలతోని మైమర్పించేద్దాము, మాటలు చెప్పేసి కాలం గడిపేదాము. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 100 మాటలు చెప్పినా నడిచింది, అందులో 99 అబద్ధాలు చెప్పినా నడిచింది. కానీ అధికారంలోకి వచ్చినాక అట్లా నడవదు సార్. 100 నిజాలు చెప్పి ఒక్క అబద్ధం చెప్తే అట్లనే దొరికిపోతారు. అధికారం పవర్, అధికారానికి ఉన్నటువంటి పవర్ అలాంటిది. నువ్వు కుర్చీలో కూర్చున్నాక అబద్ధాలు చెప్పినావంటే రేవంత్ రెడ్డి మొన్నేం మాట్లాడిండు, నిన్నేం మాట్లాడిండు, ఇవాళ ఏం మాట్లాడి తీసి పెడతారు బయట మొత్తం భాగవతం. సో కాబట్టి ఇవన్నీ కూడా కొంత కడుపులో భయం పెట్టుకొని పరిపాలన చేయాల్సిన అవసరం. పిఆర్ స్టంట్లు కాదు చేయాల్సింది ప్రజలకు, పరిపాలన, అడ్మినిస్ట్రేషన్. కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకుపోయాయి. అది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం. 1,00,000 కోట్ల అభివృద్ధి జరిగింది. కాళేశ్వరం కట్టినటువంటి కేసీఆర్ను ఉరి తీయాలి. ప్రతిరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మొదలు మంత్రులు, ఎమ్మెల్యేల వరకు ఇదే మాట. కానీ ఇప్పుడు కూలిపోయిందని తప్పుడు ప్రచారం చేసిన ఆ కాళేశ్వరమే హైదరాబాద్కు దిక్కుగా మారుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీళ్లు జంట నగరాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కింద నేడు రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. సో కాబట్టి మరి మొన్న సిబిఐ విచారణకు ఇచ్చిరు రేవంత్ రెడ్డి గారు. సిబిఐ విచారణకు ఇచ్చిరు ఇదే కాళేశ్వరం వ్యవహారం మీద. జస్టిస్ పిసి ఘోష్, పినాకిని చంద్ర ఘోష్ ఇచ్చినటువంటి ఫైనల్ రిపోర్ట్ మీద దాని ఆధారంగా ఇచ్చిరు. ఏడికి సిబిఐ ఎంక్వైరీ కోసం ఇచ్చిరు. మరి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోసం ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ ఆధారంగా మరి అలా మీరు కొత్త స్కీమ్ ఎట్లా లాంచ్ చేయబోతా ఉన్నారు, ఎట్లా శంకుస్థాపన చేయబోతా ఉన్నారు, దానికి ఇనాగ్రేషన్. కూలిపోయిందన్న కాళేశ్వరం నీళ్లతో 1,50,000 కోట్ల ప్రాజెక్టు, కాళేశ్వరం జలాలతో. ఇప్పుడు ఇంకొకటి ఇందులో నేను మర్చిపోయినా, కేసీఆర్ గారు మొత్తం అంత పెద్ద ప్రాజెక్ట్ అవన్నీ కడితే అయినటువంటి కాస్ట్ 94,000 కోట్లు. కానీ రేవంత్ రెడ్డి గారు మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ కోసం 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కోసం తొలి అడుగు పడింది. దానికోసమే ఇప్పుడు మల్లన్న సాగర్కి వెళ్ళి ఉస్మాన్ సాగరు, హిమాయత్ సాగరు నింపుకొని ఆ నుంచి తాగునీళ్ళు, ఇంకొకటి మూసీ నది సుందరీకరణ కోసం 1,50,000 కోట్ల ప్రాజెక్టు రేవంత్ రెడ్డి గారు తెచ్చినటువంటి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు 1,50,000 కోట్లు పెట్టి సుందరీకరణ, రంగులు రప్పాలి. ఇప్పుడు హైదరాబాద్లో మీరు చూడండి, ఏ ఫ్లైఓవర్ చూసినా మొత్తం బొమ్మలు కనపడుతున్నాయి. ఆ హాట్స్టార్ డిస్నీలో బొమ్మలు ఉంటే చూసినావే, చిన్నపిల్లలు చూసే బొమ్మలు, ఆ బొమ్మలు గీసిరు ఫ్లైఓవర్ల మీద మొత్తం. ఈ మొత్తం గబగబు చేసి పడేసారు. సరే కొన్ని అర్థవంతంగా ఉన్నాయి అనుకో, కానీ కొన్ని మాత్రం మరి ఎందుకంత ఆ రంగుల మీద, ఆ పెయింట్ల మీద అంత ఇంట్రెస్ట్ ఉందో రేవంత్ రెడ్డి గారికి తెలుస్తలేదు. ఎందుకంటే గతంలో వారు నేను గోడలకు సున్నాలేసి నేను ముఖ్యమంత్రి అయినా అని చెప్పిండు. ఇప్పుడు అదే ముఖ్యమంత్రి కాగానే మొత్తం అన్నిటికీ సున్నాలు వేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, అన్నిటికీ రంగులేసి బొమ్మలు వేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి దాంట్లో భాగమైన ఇది స్కీమ్ నాకు తెలియదు. కానీ హైదరాబాద్లో ఫ్లైఓవర్ కనపడితే చాలు మొత్తం బూసుడే. ఇక అట్లా మెట్రోకి అవన్నిటికీ వేసేది ఏడ కనపడకుండా మొత్తం అదో కాంట్రాక్టర్కి మేలు చేయడం తప్ప దానివల్ల ఏ ఉపయోగం లేదు ఏ పేదోడికి. ఆ సున్నాలు ఆ బొమ్మలు వేసే కాంట్రాక్టుకు దాదాపు ఎన్ని వందల కోట్లు అయిందో. ఎందుకంటే ఒక గోడ కాదు, ఒక ఫ్లైఓవర్ కాదు, దాదాపు కొన్ని 100 కోట్ల ప్రాజెక్ట్ అయి ఉంటుంది. అది ఆ 100 కోట్లు ఖర్చు పెడితే పేదోళ్లకు ఎన్నో ఇండ్లు ఇవ్వచ్చు, ఎంతోమందికి మంచి మంచి స్కీమ్స్ ఇవ్వచ్చు, ఒక మంచి పెద్ద హాస్పిటల్ కట్టవచ్చు. కాళేశ్వరం జలాలతో గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీము, మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీలు తీసుకున్నటువంటి ప్లాను, గణపురం వద్ద 15 టీఎంసీల నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు, 2.5 టీఎంసీల నీళ్లు మూసీ నది ప్రక్షాళన కోసం వినియోగం, గోదావరి తాగునీటి పథకం ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రాజెక్టులకు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. కాళేశ్వరం కూలింది, కాళేశ్వరం కాదు ఇది కూలేశ్వరం. ప్రాజెక్టుతో 1,00,000 కోట్లు వృధా అయినాయి. అప్పటి పిసిసి అధ్యక్షుడు, ఇప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ఆ పార్టీ నేతలు చేసిన దుష్ప్రచారం ఇది. ఇలా కూలిందని ప్రచారం చేసిన ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళనే 1,50,000 కోట్లతో చేపడుతున్న మూసీ నది పునర్జీవ పథకం కోసము రేవంత్ రెడ్డి సర్కారు
తరలించబోతా ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల జలాలను మూసికి మళ్లించేటువంటి పనులు నేడు ఆ పనులకు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో ఇక్కడ నుంచి మల్లన్న సాగర్లకు పోసేటువంటి నీళ్ళు ఇది. వీళ్ళ నుంచి ఎత్తుకొని ఇప్పుడు ఉస్మాన్ సాగర్కు ఇక్కడికి తీసుకొస్తారంట. ఇంకా ఈ పత్రికలు ఏం రాసినాయి చూడండి ఒక్కసారి. ఏం రాస్తాయి? ఇగో గిత్తత. ఇది ఎందుకంటే ఇజ్జత పోతుంది కదా. మూసీ నది పునర్జీవానికి శ్రీకారం. 7,659 కోట్లతోటి గోదావరి తాగునీటి ప్రాజెక్టు. యాడేమో ఒక తిరిగి ఇచ్చారు, వీళ్ళనేమో ఒక తిరిగి ఉంది. ఎంతనో అర్థం కాదు అసలు ఎంతకు. యాడేమో 7,360 కోట్లని యాడ్లో ఇచ్చారు. ఈడనేమో 7,658 కోట్లు. మా వాళ్ళేమో అటు ఇటు చేసి ఇంకా 8,000 కోట్లకు మా వాళ్ళు రాసిర్రు. మరి వీళ్ళు ఎంత రాసిర్రు? వీళ్ళు పైసలు రాయనట్టుంది అనేది. ఎందుకంటే లెక్క లేదు కదా మరి, అది చివరికి ఏం దాకా పోతుంది అది. ఎందుకంటే 1,500 కోట్లతో స్టార్ట్ చేసిన కొడంగల్ నారాయణపేట లిఫ్టే 4,000 కోట్లకు చేరింది ఇవాళ. మార్కుంట పోతూనే ఉన్నది. 7,658 కోట్లతో గోదావరి తాగునీటి ప్రాజెక్టు ఫేజ్ 2, ఫేజ్ 3 పథకాలకు నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల నీటి తరలింపు, మూసీకి 2.5, హైదరాబాద్ తాగునీటి కోసం 17.5 టీఎంసీలు, ఓఆర్ఆర్ ఫేజ్ 2 తాగునీటి సరఫరాను ప్రారంభించనున్నటువంటి సీఎం. ఇది ఆంధ్రజ్యోతిలో రాసిన వార్త. ఇక ఈనాడులో వచ్చినటువంటి వార్తను ఒకసారి మనం కనుక తిలకిస్తే ఇందులో కూడా సేమ్ అంతే. గోదావరి భాగ్యం. ఏమి ఈనాడం నీకు భాగ్యం కనపడ్డా? అది కాళేశ్వరం కనపల్లే. కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు ఇంత పెద్ద పెద్ద అక్షరాలు పెట్టి రాసినావు కదా. ఇలా రాయాలి కదా, కాళేశ్వరం నీళ్ళనే, ఈ గోదావరి నీళ్ళనే తీసుకొచ్చి ఇలా కలుపుతా అని చెప్తా ఉన్నాడు అని చెప్పేసి ఇచ్చిరు. ఆంధ్రజ్యోతికి కూడా ఇచ్చిరు అడ్వర్టైజ్మెంటు. కాకపోతే హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఎడిషన్లో ఇచ్చిరు, తెలంగాణ ఎడిషన్లో ఇవ్వలే. గోదావరి భాగ్యం. హైదరాబాదు తాగునీటికి, మూసి పునర్జీవానికి 20 టీఎంసీలు, 7,360 కోట్ల వ్యయం. ఇంకా ఈయన యాడెంత ఉందో అంతే పెట్టిండు. ఆయన ఎక్కువ పెట్టిండు. 2 ఏళ్లలో పూర్తి చేస్తాడు. నేడు శంకుస్థాపన చేయనున్న రేవంత్ రెడ్డి. ఇది ఇక మన కాంగ్రెస్ పత్రిక, ఫక్త్ కాంగ్రెస్ పత్రిక ఈనాడు. మన వెలుగు, మన ఏకంగా మంత్రి గారి పత్రిక, వివేక్ వెంకటస్వామి ఉన్నాడు కదా, ఆయన పత్రికనే, గడ్డం వివేక్ వెంకటస్వామిది. మూసీకి గోదావరి నీళ్ళు, మూసీకి గోదావరి నీళ్ళు కాదు తమ్మి, మూసీకి కాళేశ్వరం నీళ్ళు అని పెట్టు. నువ్వు చేతులు వస్తలేవా? చేతులకు జట్టలు పుట్టిందా? రోగం పుట్టిందా? ఏమైనా అయ్యిందా చేతులకు? మూసీకి గోదావరి నీళ్ళు కాదు, మూసీకి వచ్చేది కాళేశ్వరం నీళ్ళు అని పెట్టు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి నీళ్ళు అని పెట్టు, అర్థమవుతుంది జనాలకి. మల్లన్న సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్కు తరలింపు, మూసి పునర్జీవము, హైదరాబాదు నీటి అవసరాలు తీర్చేలా ప్రాజెక్టు. మల్లన్న సాగర్ నుంచి మొత్తం 20 టీఎంసీలు తరలింపు, జంట జలాశయాలకు 22.5 టీఎంసీలు, సిటీ అవసరాల కోసం 17.5 టీఎంసీలు. ఓఆర్ఆర్ ఫేజ్ 2లో నిర్మించిన 15 రిజర్వాయర్లు కూడా ప్రారంభించనున్న సీఎం. 298 కోట్లతో చేపట్టే కోకాపేట లేఅవుట్ సమగ్ర అభివృద్ధి. కోకాపేట పక్కన మనకి ఏమైనా భూములు ఉన్నాయా? ఉంటాయి. 7,360 కోట్లతోటి శంకు ఈ కార్యక్రమం. ఇక పెద్దగానే రాసింది. వీళ్ళకి కూడా యాడ్ ఇచ్చినట్టున్నారు, బాగానే పెద్దగానే రాసిరు. ఇక చూడండి, ఇది ఈడ మల్లన్న సాగర్ బొమ్మ వేస్తే మళ్ళీ కాళేశ్వరం రాల్సి వస్తుందని చెప్పేసి ఈడ ఇది వేసుకున్నారు, మూసినది ఇది ఉస్మాన్ సాగర్ బొమ్మలు వేసుకున్నారు. ఇక పోతే మిగతా వార్తలు చూస్తే మహేష్ది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య. మహేష్ ఆత్మహత్య ప్రభుత్వ హత్య అని చెప్పేసి, జీతాలు ఇవ్వలేని దుస్థితిలో సర్కారు, మున్సిపాలిటీ కార్మికుడు మృతికి సీతక్క రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. మృతుడి తల్లితో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి భరోసానిచ్చారు. అయితే ఇక్కడ 1 తారీఖు నాడే మేము జీతాలు వేస్తున్నాం, అందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం, ఉద్యోగ జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం అని చెప్పేసి అన్నారు. మొన్న వచ్చినటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు కూడా 1 తారీఖు నాడే పడుతున్నాయి ఇప్పుడు మాకు అన్నారు. మరి అట్లా పడితే ఇట్లా ఎందుకు చచ్చిపోయింది కార్మికుడు? 1 తారీఖు నాడు జీతాలు పడితే ఎట్లా చచ్చిపోయిండు? ఏ రకంగా చనిపోయిండు? ఎన్ని నెలలకి వెళ్ళి జీతాలు వస్తలేవు? 6 నెలల్లో ఏమో అంట జీతాలు రాక. ఇక 6 నెలలు అంట జీతాలు ఇవ్వక. 6 నెలలు జీతాలు ఇవ్వకపోతే అలా కుటుంబం ఎట్లా నడవాలి? ఎటుకెళ్ళి నడవాలి? ఏందిని బతకాలి? ఇవాళ రేపు పుక్కట్లో ఏమైనా వస్తుందా? మంచినీళ్ళు కూడా కొనుక్కోవాలి. ఊర్లలో కూడా ఫిల్టర్ వాటర్ ఇవన్నీ కూడా అదైపోయింది.
ఇగో కాంగ్రెస్ అసమానతతోనే ములుగులో మున్సిపాలిటీ కార్మికుడు ఆత్మహత్య, 6 నెలలు జీతాలు ఇవ్వక బలవన్మరణం. సీఎం సీతక్క క్షమాపణలు చెప్పాలి, బాధిత కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాధిత కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించినటువంటి నేత పిల్లల పేరిట నగదు జమ చేస్తామని హామీ, ఫేక్ వీడియో తీసింది ఆ ఇద్దరే అని చెప్పేసి జ్యోతి. ఏందో ఫేక్ వీడియో.